ఈ దినాల్లో మీరు బాధపడినా నేను చెప్పాలనుకున్న సత్యం ఏంటి అంటే, యంగ్ పీపుల్ ఆర్ హైలీ సెల్ఫిష్ పీపుల్. స్వార్థముతో నింపబడిన వారుగా ఉంటున్నారు. చిన్న కుమారుని గురించి ఆలోచించండి. వాడేమన్నాడు తండ్రి దగ్గరకు వచ్చి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి. కాబట్టి దిస్ పర్సన్ ఈజ్ ఎ వెరీ సెల్ఫిష్ పర్సన్. తండ్రికి ఏమవుతుందో ఆలోచించడం లేదు, తండ్రి ఎంత బాధపడతాడో ఆలోచించడం లేదు, తండ్రి కుటుంబానికి ఎంత అవమానం కలుగుతుందో ఆలోచించడం లేదు, తండ్రి ఎలాగైనా తిరిగి తలెత్తుకొని ఊర్లో తిరగలడో ఆలోచించడం లేదు. హీఈస్ నాట్ బాదర్ అబౌట్ ఫాదర్ అండ్ ఫాదర్ హౌస్, హీఈస్ బాదర్డ్ అబౌట్ ఓన్లీ హిమ్సెల్ఫ్. దట్ మీన్స్ హీఈస్ వెరీ సెల్ఫిష్, హీఈస్ థింకింగ్ అబౌట్ సెల్ఫ్, నథింగ్ ఎల్స్. అందుకని ఈ దినాల్లో చాలామంది యవనస్తురాలు దే ఆర్ థింకింగ్ అబౌట్ దెమ్ ఓన్లీ, దే డోంట్ బాదర్ అబౌట్ దేర్ హౌస్, ఫ్యామిలీ, పేరెంట్స్ అండ్ చర్చ్. ఇది సాతాను ఉపయోగించిన తంత్రము. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకని ఒక గొప్ప భక్తుడు ఏమన్నాడో తెలుసా? సెల్ఫిష్నెస్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఎవ్రీ సిన్. స్వార్థం అనేది ప్రతి పాపానికి మూల కారణం అంట.